మూసిపై కుట్రకు 3 దశాబ్దాలు. నాడు నందనవనం, నేడు గాంధీ సరోవరం. పేర్లు మారుతున్న కుట్ర ఒక్కటే. మూసి ఒడ్డున ఉన్న పేదల బతుకులను రోడ్డుపై వేసి 3 జోన్ల పేరిట విలువైన భూములను తెగనమ్మే కుతంత్రం జరుగుతోంది. అయితే పునరుజ్జీవం, అభివృద్ధి, పర్యాటకం అంటూ మాయమాటలతో రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తోంది రేవంత్ ప్రభుత్వం. గురువు చంద్రబాబు నందనవనం బాటలోనే శిష్యుడు రేవంత్ పయనిస్తున్నాడు. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న మూసీ కుట్రలు రకరకాల పేర్లతో ఆయా ప్రభుత్వాలు భూములను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతూనే ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ఆ కుట్రలను కంటిన్యూ చేస్తోంది. మూసీ ఎండిపోతోంది. ఏడాది పొడవునా నీళ్లు పారిస్తా, ఆ నీళ్లలో బోటింగ్ చేయిస్తా అంటూ మాయమాటలు చెబుతున్నాడు సీఎం రేవంత్. 2016లో బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో 215 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ అప్పుడు మూసీకి వరద ఏమీ పోటెత్తలేదు. కానీ గతేడాది 192 మిల్లీమీటర్ల వర్షపాతానికే వరద పోటెత్తింది. నిత్యం నీరు వదులుతుంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుంచి నగరానికి ఎప్పటికీ హాని ఉండదు. అయితే రేవంత్ ప్రభుత్వం అలా చేయలేదు. కారణం మూసీ సుందరీకరణ పేరుతో అక్కడి భూములు కావాలి, వరదల పేరిట ఇళ్లను ఖాళీ చేయించాలి. అందుకే ఇదొక పక్కా ప్రణాళికలతోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలొచ్చాయి. మూసీ పునరుజ్జీవం కోసం 1997లో చంద్రబాబు ప్రభుత్వం నందనవనం పేరుతో ఓ ప్రాజెక్టును ప్రకటించింది. నదిని వెడల్పు చేసి వరదలు రాకుండా చేస్తాం, నదిలో కలుషితాలు చేరకుండా ఆపుతాం, అందంగా తీర్చిదిద్దుతామంటూ ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఆ తర్వాత కార్యాచరణగా జియాగూడ నుంచి పురానాపూల్ వరకు 4-5 కిలోమీటర్ల వరకు నదిలో మట్టి నింపి నదిని బాగు చేస్తామని చెప్పింది. నదిని బాగు చేస్తామని చెబుతూ పూడ్చడమేంటని అప్పటి నగర ప్రజలు ప్రశ్నించారు. పూడ్చిన కాడికి అమ్ముతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని, నదికి ఇరువైపులా అభివృద్ధి జరుగుతుందని అధికారులు చెప్పారు. దీంతో ఇది రియల్ ఎస్టేట్ మోసమని గ్రహించిన ఎన్జీఓలు నందనవనం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించాయి. మూసీ బచావో ఆందోళన మొదలుపెట్టారు. ప్రజలంతా తిరుగుబాటు చేయడంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం వెనకడుగు వేసింది. మూసీని చెరబట్టాలన్న చర్యలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వస్తున్న బస్తీవాసులు సేవ్ మూసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాన్ని కొనసాగించారు. ఈ నినాదాన్ని తెలివిగా వైఎస్ఆర్ ప్రభుత్వం హైజాక్ చేస్తూ సేవ్ మూసీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ ను 3 జోన్లుగా విభజించి పలు నిర్మాణాలు చేపడతామని, నది కాలుష్యాన్ని, కబ్జాలను ఆపుతామని వైఎస్ఆర్ సర్కార్ హామీ ఇచ్చింది. కానీ ఆచరణ విషయంలో అందుకు భిన్నంగా మూసీ భూములను తెగనమ్ముతూ వచ్చింది. కాపాడేదేముంది, అంతా అమ్మినంక అంటూ మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తమై ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఆ పనులను ఆపింది. మళ్లీ ఇప్పుడు రేవంత్ సర్కార్ నిరంకుశ పాలన చేస్తూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతూ వారి బతుకులను రోడ్డుపైకి తీసుకువచ్చింది. పేరుకు వరద నీరు, కాలుష్యాన్ని భూతంలా చూపిస్తూ పునరుజ్జీవం, అభివృద్ధి, పర్యాటకమంటూ మాయమాటలతో రియల్ ఎస్టేట్ దందాకు తెగిస్తోంది రేవంత్ సర్కార్. మూసీకి వరద పోటెత్తడానికి గల కారణాలు ఏంటనే చర్చలు చేస్తూ అందుకు తగ్గ కార్యాచరణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పేదల ఇళ్లనే కూల్చటమేంటని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల దగ్గర ఉన్న భూములను సర్కార్ లాక్కుంటోంది. ఆ తర్వాత అమ్ముకోవాలి, సొమ్ము చేసుకోవాలి. ఇదే రేవంత్ సర్కార్ అసలు లక్ష్యమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లవుతోంది. మూసీ సుందరీకరణ అంటూ ఇప్పటి వరకు కూల్చివేతలు, ప్రకటనలు తప్ప ఒక్క ఇటుక పెట్టి కట్టడమనేదే లేకుండా పాలన సాగిస్తోంది. దీనిపై ఎంత బడ్జెట్ అనుకుంటున్నారు, ఎలా అభివృద్ధి చేస్తారనే సరైన ప్రణాళికలు లేకుండా ముందుకు వెళ్తోంది రేవంత్ ప్రభుత్వం. ప్రజల పథకాల అమలుకు లేని నిధులు, మూసీ సుందరీకరణకు భారీ ఎత్తున నిధులు ఎలా సమకూరుతున్నాయనేది అధికార పార్టీయే సమాధానం చెప్పాలి. మూసీ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు, నిధుల పంపకాలు అనేలానే రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి కనపడుతోంది. మరి ఇప్పటికైనా జవాబుదారీతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందో లేదో చూడాలి.